ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆపై మంత్రి అవుతానని కలలు కన్నారు షబ్బీర్ అలీ. కానీ చివరి నిమిషంలో ఊహించని మలుపు. క్లైమాక్స్ లో మొత్తం పరిస్థితి తలక్రిందులైంది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. షబ్బీర్ అలీకి జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియాలో అనుచరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి షబ్బీర్ అలీ గాథ ఏంటో చూద్దాం. షబ్బీర్ అలీ పేరు పరిచయం అక్కర్లేని పేరు. సీనియర్ కాంగ్రెస్ నేతగా 45 ఏళ్లుగా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ కూడా అదే స్థానం నుంచి పోటీ చేయాలనుకోవడంతో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీకి మారారు. అయితే స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పార్టీ మీద ఆయన నమ్మకం కోల్పోలేదు. తన ఆశలను ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవిపై కేంద్రీకరించుకున్నారు. షబ్బీర్ అలీ కేవలం సీనియర్ నేత మాత్రమే కాదు, మైనార్టీ వర్గాల్లో గౌరవం కలిగిన వ్యక్తి. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనను ముఖ్య సలహాదారుగా నియమించింది, గౌరవించింది. అయినప్పటికీ ఎమ్మెల్సీ పదవి అందకపోవడం షబ్బీర్ అలీకి తీవ్ర నిరాశ కలిగించింది. షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం వచ్చింది, కానీ మనకు మాత్రం ఏ పదవి రాలేదు అనే ఫీలింగ్ తో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. షబ్బీర్ అలీకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పార్టీ మైనార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. అలీ చేసిన సేవలు మరవలేనివని, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ఆయన పోరాటం మరింత గౌరవించబడాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. అలీకి తీరని అన్యాయం జరిగిందని వారు విమర్శిస్తున్నారు. షబ్బీర్ అలీ సైతం ఈ పరిణామాలపై స్పందించారు. సలహాదారు పదవి తమను పూర్తిగా సంతృప్తి పరచలేదని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూనే ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నం చేయడం తప్పు కాదని తెలిపారు. కామారెడ్డి సీటు త్యాగం చేయకపోయి ఉంటే ఎమ్మెల్యే అయి మంత్రిగా ఉండేవారని తన అనుచరులకు షబ్బీర్ అలీ చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం అంతర్గతంగా తీసుకున్న నిర్ణయం వల్లే షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఛాన్స్ రాలేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వకూడదని, నామినేటెడ్ పోస్టులు పొందిన వారిని పక్కన పెట్టాలని అధిష్టానం ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ కారణాల వల్లే షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు. అనుచరులు మాత్రం షబ్బీర్ అలీకి జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో ప్రతిపాదించాలని భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అలీకి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలని, న్యాయం జరిగే వరకు పోరాడాలి అనుకుంటున్నారు. మైనార్టీ కోట, సీనియారిటీ, జిల్లాకు ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మరోసారి ఆలోచించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోకపోతే తాను ఏ పార్టీలోకి మారేది, తన నియోజకవర్గ ప్రజలతో అనుచరగరం మాట్లాడి త్వరలో ఓ మంచి నిర్ణయం షబ్బీర్ అలీ తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షబ్బీర్ అలీ గాథలో వచ్చే మలుపులేంటి? ఆయనకు న్యాయం జరుగుతుందా లేదా పార్టీ మారతారా అనేది వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.